గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవ్వరు కూడా ప్రభుత్వ అధికారుల లెక్క పనిచేస్తలేరట. అగో ఎట్లా చేస్తున్నారే మరి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షేయ్ పార్టీ బుడ్డ లీడర్ల లెక్క చేస్తుర్రట. ప్రభుత్వ ఉద్యోగులు అట్టెట్లా పార్టీల లీడర్ల లెక్క మారిపోతారే? ఇంతకు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఇగో ఇనుండ్రి. అయ్యా కేటీఆర్ గారు మీ మనసులున్న మాట చెప్పుండ్రి. ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. ఇన్నరా కార్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టం ప్రకారం సర్కారు కానూను ప్రకారం కాకుండా కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తానా అంటే తందానా అన్నట్టు ఆడవయ్య ఆడు అయ్యముంగట ఆడు అన్నట్టు ఆడిస్తుంటే గంగెద్దు లెక్క ఎట్లా చెప్తే అట్లా తలకాయ ఊపుతున్నారట ఉద్యోగులు. రాష్ట్రంలో అధికారులు కూడా ఎట్లా తయారయ్యారంటే తలుగున్నోందే బర్రె అధికారంలో ఉన్నోందే ఇష్టారాజ్యం అన్నట్టు పనిచేసేందుకు అలవాటు పడ్డారట. మార్పు కోరుకొని కాంగ్రెస్ ను ఏలుబడిలకు తెచ్చుకుంటే అధికారులే అధికార పార్టీ చెప్పినట్టు ఇనే కాడికి వచ్చిందా? మంచిగా చెప్తే ఇంటే ఏం కాదు కానీ చెడ్డగా చెప్తే ఇంటే తెలంగాణ మొత్తం తెర్లు అయ్యే కాడికి వస్తుంది. ఇప్పుడు గొర్రెలేక తలకాయ ఊపుకుంటా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు చేసుడు బంధు పెట్టుర్రి. ప్రభుత్వ ఉద్యోగుల లెక్క పనులు చెయ్యిండ్రి, లేకుంటే దాని ఫలితం ముంగడ మీరు అనుభవిస్తారు అనుకోవచ్చుండు. అయ్యా కేటీఆర్ సార్ మీరేనా ఇట్లా మాట్లాడుతున్నది? మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పని చేసిండ్రో తెలియందా? అప్పుడు కూడా కార్యకర్తల లెక్క ఎంతమంది పని చేయలేదు? అంతేందుకు ఓ జిల్లా కలెక్టర్ గారు వంగి మరీ మీ నాయన కాళ్ళు మొక్కలేదా? పోలీసులు కూడా మీ చేతులనే ఉండేనట. ఎంతో మంది రక్షక భటులు మీ వెనక పొంట ఉన్నట్టు ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టు కూడా ఎరకాయ. మరి అప్పుడు వాళ్ళు కార్యకర్తల లెక్కనే చేసిండ్రా? ఇట్లా మీరు కూడా ముచ్చట చెప్పకపోయినరు. మీ ముచ్చట ఎట్లున్నదంటే కోడలకు బుద్ధి చెప్పి అత్త అప్పట్లో ఏమో చేసింది అన్నట్టున్నది. ఎవరు అధికారంలో ఉంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళు చెప్పినట్టే ఇనవటిరి. నిజంగా వాళ్ళ కొలువులు వాళ్ళు చేసి ప్రజాస్వామ్యం పద్ధతిలో నడిస్తే రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ పదవి అనుభవించేదందుకు నియోజకవర్గాలను ఏలేదందుకు అరువులు గారు. ఎవ్వల వెనక చూసినా ఎక్కువ మటుకు నేర చరిత్రలు పోలీస్ కేసులేనాయే. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.